ప్రథమ వార్షికోత్సవాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి మాజీ సిఏపిఎఫ్ సభ్యులు పాల్గొని సభను విజయవంతం చేశారు. సిఆర్పిఎఫ్ మరియు బిఎస్ఎఫ్లో విధులు నిర్వహిస్తూ దేశ సరిహద్దులో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను పరామర్శించి వారికి నివాళులర్పించారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆఫీసు మెమోరాండం ప్రకారం సైనిక దళాలకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు ఎక్స్ సిఏపిఎఫ్ సభ్యులకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీటిని డిఫెన్స్ ఫోర్స్ అని అంటారు. సిఆర్పి, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటిబిపి, అస్సాం రైఫల్ వీటిని పారామిలిటరీ ఫోర్స్ అని చెప్పేసి అంటారు. ఈరోజు దేశ సరిహద్దు భద్రతలోను, రాష్ట్రాల అంతర్గత భద్రతలోను వీరు రక్షణ రంగంలో మొదటి వరుసలో ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మత కల్లోలాలు, ఎలక్షన్ డ్యూటీలు, అలాగే మావోయిత ప్రభావ ప్రాంతాలు, అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్ జమ్మూ కాశ్మీర్ లోను సిఆర్పిఎఫ్ విధులు నిర్వహిస్తుంది. అలాగే బిఎస్ఎఫ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ లోను, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ లోను వీళ్ళు విధులు నిర్వహిస్తుంటారు. వీరు -40 degrees జూన్ జూలై నెలల్లో వీరు విధులు నిర్వహిస్తుంటారు. అలాగే వేసవి కాలంలో వీరు 60 degrees సెల్సియస్లో వీరు రాజస్థాన్ ఏరియాలో డ్యూటీలు చేస్తుంటారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి